ఏదైతే గనక 2 రోజుల క్రితం అనకాపల్లి నక్కపల్లి ఏరియాలో ఆర్ఎస్ఎల్ఆర్ అండ్ నిపాన్ కంపెనీ కలిసి ఏకంగా 1,35,000 కోట్లతోటి ఒక స్టీల్ ఫ్యాక్టరీ అయితే కనుక శంకుస్థాపన జరిగింది. ఎలా చూడాలంటారు ఇది? ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఎన్ఎస్ఎల్ఆర్ స్టీల్ ఫ్యాక్టరీ తేడానికి శంకుస్థాపన చేపించడానికి మనోళ్ళు గత గవర్నమెంట్ పోయిన దగ్గర నుంచి, గవర్నమెంట్ మనది వచ్చిన దగ్గర నుంచి లోకేష్ గారు ఎంత పాటు పడ్డారో దాని మీద మనం దాని అవగాహన కల్పించుకొని దాన్ని తీసుకురావడానికి కృషి చేసిన లోకేష్ గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైనా ఉంది. 1,00,000 కోట్ల పెట్టుబడి అంటే అది చిన్న చితక విషయం కాదు. దానికి మనోళ్ళు ఎంత కృషి చేయాలి, ఎంత మన దగ్గర ఏమేమి ఉన్నాయో వాళ్ళకి చెప్పాలి, మనం ఏం రాయితీలు ఇస్తున్నామో వాళ్ళకి చెప్పాలి, కరెంటు బిల్లుల్లో రాయితీలు చెప్పాలి, మొత్తం చెయ్యాలి. చేసి చెప్పుకొని అంతా ఉండాలి. కాబట్టి అక్కడ ఆ కంపెనీ తేడానికి కానీ ఈ వచ్చిన తర్వాత యువతకి ఎన్ని వేల ఉద్యోగాలు, దానికి పరోక్షంగా ఎన్ని లక్షల బతుకు తెరువు క్రియేట్ అయ్యిద్ది అనేది మనం ఎంతైనా గమనించాల్సి ఉంది. మెయిన్గా దీని గురించి మన మీడియా ఛానల్స్ ఏవైనా సరే ఉన్నాయో అవి కవర్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. కొంచెం మన మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో TV9 అవ్వనివ్వండి, TV5 అవ్వనివ్వండి, సాక్షి ఏదైనా అవ్వనివ్వండి, మన రాష్ట్రానికి ఒకటి మంచి పని జరిగింది కాబట్టి అవి చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా చూపిస్తే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. అంటే అసలు ఈ పెట్టుబడికి 1,35,000 కోట్ల పెట్టుబడికి ఇన్ని రాయితీలు ఇవ్వటం అవసరమా అనేది వైసీపీ నాయకుల వాదన. గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఎలకేట్ చేస్తున్నారో ఆ ల్యాండ్ అనేది అంత రాయితీల్లో ఇవ్వటం అవసరమా అనేది వైసీపీ నాయకుల వాదన. తక్కువ రేట్లకే భూములు ఇచ్చి ఇంతింత తక్కువ రేట్లకే ఏదైతే కనుక సబ్సిడీలు ఏదైతే ఇస్తున్నారో అవే సబ్సిడీలు వైజాగ్ స్టీల్కి ఇస్తే కనుక అది బాగుపడుతుంది కదా, ఇన్ని సబ్సిడీలు ఈ ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ఇస్తున్నారు అనేది వైసీపీ నాయకుల వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వైజాగ్ కింద ఆల్రెడీ ఎన్ని వేల ఎకరాలు ఉందో నాకు కూడా ఐడియా లేదు. ఆల్రెడీ దాని కింద ఉంది. ఆల్రెడీ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. అది నడిచే విధంగా నడుస్తుంది. అదేమి పాడవలేదు. మీరు గత 5 సంవత్సరాల్లో వచ్చి దాన్ని దివాలా తీసే విధంగా మీరు ప్రయత్నించారు. దాన్ని అమ్ముకొని ఆ వైజాగ్లో చుట్టుపక్కల ల్యాండ్లనే కాదయ్యాలో మీరు ఆలోచించారు, మీ ఎమ్మెల్యేలు ఆలోచించారు, మీ సీఎం ఆలోచించారు. అంతేలే కానీ మా సీఎం కానీ, మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, మా లోకేష్ అన్నయ్య గారు కానీ ఏ రోజు ఏ కంపెనీని దివాలా తీయాలని కానీ ఏది ఇచ్చేయాలని కానీ ఏ రోజు ఆలోచించలేదు. వాళ్ళు ఆలోచించేదల్లా ఒకటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాగుపడాలి, దాంతో పాటుగా ప్రైవేట్ కంపెనీలు కూడా రావాలి. వచ్చిన ప్రైవేట్ కంపెనీల్లో మన ఆంధ్రప్రదేశ్కి 60% ఉద్యోగాలు తీసుకురావాలి. ప్రతి ఒక్క కుర్రోడికి ఎవరు ఖాళీగా తిరగకూడదు. ఆ ఏరియాల్లో గుంటూరులో కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలి. అక్కడ ఏరియాలో ఎవరు ఏ చదువుకు తగ్గ వాళ్ళకి, చదువుకోనోళ్ళకి ఉద్యోగాలు కల్పించగలగాలి, చదువుకున్నోళ్ళకి ఉద్యోగాలు కల్పించగలగాలి. అలాగే బాగా చదువుకున్న వాళ్ళకి ఇంకా మంచి బెటర్ ఆపర్చునిటీస్ కల్పించగలగాలి. ఈ విధంగా ప్రతి దగ్గర కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా మనం విడిపోయి ఉన్నా సరే ఈ రాష్ట్రాలు అన్నిటికీ నుంచి అక్కడ పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత కృషి చేస్తున్నారో మనందరం చూస్తానే ఉన్నాం. సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక నిన్న గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ 2021లో ఏదైతే కనుక దావోస్లో ఈ మిత్తల్ గారితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల వల్లే ఈ రోజు ఇక్కడ పెట్టుబడి పెట్టారు అంటూ నిన్న గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలు నిజమే అనుకోవచ్చు అంటారా? ఇదంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ అనుకోవాలంటారా? దాన్ని క్రెడిట్ చోరీ చేస్తున్నారు అనుకోవాలంటారా? మరి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్లో దావోస్ వెళ్ళి మిత్తల్ గారితో చెప్పుంటాడు ఏమనంటే, నువ్వు మా ఏపీ వచ్చేస్తే ఉన్న భూమి 1,00,000 ఎకరాలు ఉంటే 1,00,000 ఎకరాలు నీ పేరు మీద రాసేస్తాను, 200 ఎకరాలను ఉంచుకొని 100 ఎకరాలు నాకు అని చెప్పి ఖచ్చితంగా మిత్తల్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుంటారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఎందుకు ఇస్తున్నానంటే, తర్వాత లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మిత్తల్ గారిని కలిసి ఉండి వాళ్ళు చెప్పుంటారు ఏమంటే, ఇట్లాగా సో ఇక్కడ ఉంది, మేము భూమి ఇస్తాం మీకు, 2 రూపాయలకి ఇస్తాం, ఉన్నట్టు ఫ్యాక్ట్ మాట్లాడుంటారు. ఆయన ఆ రోజు జగన్ గారు మాట్లాడిన మాటలు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు 2 కంపేర్ చేసుకొని ఇద్దరిలో
ఎవరు బెస్ట్ బెటర్ ఆప్షన్ చేసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత వరస్ట్ గా మాట్లాడాడు కాబట్టి ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారి మాటలు చాలా మంచిగా అనిపించి లేదా లోకేష్ గారి మాటలు చాలా మంచిగా అనిపించి ఈ రోజు పెట్టారని నా అభిప్రాయం, అంటే నేను అనుకుంటున్నా. ఏకంగా విఠల్ గారే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే ఇక్కడ పెడుతున్నాం పెట్టుబడి అనే మాట ఆయన మాట్లాడటాన్ని అసలు బిజినెస్ వర్గాలు ఎలా తీసుకోవాలంటారు ఇది? ఈ రోజు మిట్టల్ గారు మాట్లాడటం ఉందండి. ఆ రోజున మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ గారు వచ్చి సిబిఎన్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పేసి మాట్లాడిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆయన ఫ్రెండ్షిప్ కోసం కానీ ఆయన పరిచయం కోసం కానీ మన ప్రపంచంలో పాకులాడినాడు అంటూ ఎవడో ఉండడు. అట్లాంటి బిల్ గేట్స్ గారే మన చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఆప్యాయంగా పలకరించి ఎట్లా చేస్తారో అందరం చూసాం. ఈ ఆయన చూసిన తర్వాత ఆ తర్వాత ఈ మిట్టల్ గారు కానీ అంబానీ గారు కానీ అదానీ గారు కానీ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఆ పొటెన్షియాలిటీ తెలిసిన తర్వాత ఎవరు చంద్రబాబు నాయుడు గారిని వదులుకోవాలనుకోరు. ఆయన డిగ్నిఫైడ్గా మాట్లాడటం కానీ మన యువతకి ఏం చేయాలో తెలియటం కానీ మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఆయన అసలు ఏం చేస్తారు ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఎవరినైనా ఆకట్టుకుంటాయి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అక్కడికి వచ్చిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారి దార్శనికత వల్లే ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి, ఇంత పెద్ద కంపెనీ తీసుకురావడానికి ఆయనకే సాధ్యమవుతుంది, కూటమి ప్రభుత్వం త్వరగా చేయటం వల్లే ఏదైతే కనుక అనుమతులు ఉన్నాయో అనుమతులన్నీ క్లియర్ చేయటం వల్లే ఇదంతా వచ్చిందని చెప్పి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చెబుతుంటే కనుక అటవీ శాఖ అనుమతులు కానీ మిగతా అనుమతులన్నీ పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇవన్నీ తొందరగా చేయగలిగామని చెప్పి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు వీళ్ళిద్దరు బాంధవ్యాన్ని? మరి అసలు మనం ఎలా చూసినా వైసీపీ వాళ్ళు మాత్రం కడుపు మంటతో చూస్తున్నారు. అది మాత్రం నాకు కొంచెం ఆనందం కలిగిస్తుంది. వాళ్ళు చెప్పాను కదండి, వాళ్ళు ఏంటంటే వీళ్ళు కలిసి ఉన్నంత కాలం వాళ్ళ పార్టీ రాదు అనేది అందరికీ తెలిసిందే. గత 2019 దానికి 19లో ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి అనే టీము పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాతో పొత్తు పెట్టుకో అని ఎట్లా చెప్పు పట్టుకొని అడుక్కున్నారో మనం అందరం చూసాం. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఎట్లా అయితే చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే ఆయన మంచి పనులు కానీ ఏదైనా చెప్తున్నారో, చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు ఎలా అయితే చెప్తున్నారో ఇది వాళ్ళకి మింగుడు పడట్లా. వీళ్ళు ఎంత అన్యూన్యంగా ఎలా కలిసి ఉంటున్నారు. మేము సోషల్ మీడియాలో ఈ వంతరం ప్రచారం చేస్తున్నాం, ఫేక్ ప్రచారం, వాళ్ళకి పదవులు రావట్లేదు వీళ్ళకి పదవులు రావట్లేదని వీళ్ళిద్దరు కొట్టుకోవట్లేదు. కింద క్యాడర్ కూడా ఎంతో కొంత ఎక్కడైనా సరే ఒక ఇంట్లో ఒక అన్నదమ్ములు ఉన్నప్పుడే కొంత విభేదాలు రాకుండా ఎవరికి ఉండవు. అట్లానే ఈ పార్టీలో విభేదాలు వచ్చినా ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఇప్పుడు కూడా మింగుడు పడట్లా. కానీ దానికి ఈనో వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఈనో బుక్ చేయాలి మన వాళ్ళు, ఎవరైతే మాట్లాడారో ఒక ఈనో ప్యాకెట్లు సప్లై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం. ఏదైతే ఆర్టీడీ ఏదైతే గనక అనంతపురం రూరల్ ఏరియాలో ఏదైతే వర్క్ చేస్తుందో దానికి ఫారిన్ ఫండ్స్ రెగ్యులేషన్ యాక్ట్ కింద మళ్ళీ నిన్న క్లియర్ చేయడం జరిగింది. ఆయన వచ్చి ఏకంగా లోకేష్ గారినే కలవటం జరిగింది. ఇదంతా మీ కృషి వల్లే జరిగిందని చెప్తున్నారు. కానీ వైసీపీ నాయకులు అది మా పోరాటం వల్లే జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఇటు అనకాపల్లి ఏదైతే గనక ఈ ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్లో కానీ లేదంటే గనక ఇటు చూస్తే గనక ఈ ఆర్టీడీది కానీ మొత్తం క్రెడిట్ మాదే చంద్రబాబు నాయుడు క్రెడిట్ స్టోరీ అనే మాట ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు అంటారు. అసలు గుడివాడ అమర్నాథ్ అయితే ఏకంగా అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం వల్లే వచ్చింది ఆ స్టీల్ ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పటాన్ని అసలు ఫైనల్ గా ఎలా చూడాలంటారు? గుడివాడ గుడ్డు మాజీ మంత్రి గుడ్డు మీద ఏకల బిక్కునే మాటలు ఇప్పటికైనా మానుకొని కొద్దిగా ఏదన్నా మీ జనాలకి మీ అనకాపల్లిలో ఉండే ప్రజలకి ఉపయోగపడే మాటలు మాట్లాడితే కొంచెం బాగుంటుంది, మీ అనకాపల్లిలో ఉండే ప్రజలు కూడా కొంచెం హర్షిస్తారనే భావన ఆ ఏపీ ప్రజలందరికీ ఉంది. అసలు నువ్వు ఆ రోజున దావోస్ వెళ్ళాలి అంటే నువ్వు చలిపడుతుంది వెళ్ళాలనే వాడి అసలు నీకేం హక్కు ఉంది అసలుకి మాట్లాడడానికి? అసలు నీకు హక్కు ఉందా? అదోసారి ఆలోచించుకొని మాట్లాడు. ఇంకా మీరు మా మీడియా ముందుకు వచ్చి ఇంకా క్రెడిట్ చోరీ చేస్తున్నాం, ఆ చోరీ చేస్తున్నాం, ఈ చోరీ చేస్తున్నాం అంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు, చూసే మీ కార్యకర్తలు కూడా పిచ్చోళ్ళు ఏం కాదు. ఆ రోజున నువ్వు పెట్టింది ఏంది? అక్కడ వైజాగ్లో సమిట్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళు ఎట్లా కొట్టుకున్నారు ఏంది అని చెప్పేసి ఏదో పేటిఎం బ్యాచ్ అందరినీ తీసుకొచ్చి తర్వాత వాళ్ళు ఎట్లాగా భోజనాల కోసం కొట్టుకున్నారు, ఏ కంపెనీలు వచ్చినాయి ఏంటనేది ఇప్పుడు దాకా మీరు చెప్పకుండా అదే ఏదనేది మాట్లాడితే క్రెడిట్ చోరీ అంటారు, ఏదేదో మాట్లాడతారు. అసలు ముందు సబ్జెక్ట్ మీరు తెలుసుకొని
ఎవరి గురించి కంపెనీలు వచ్చినాయి, ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరి దార్శనికత ఎక్కువగా ఉంది, ఎవరి కృషి ఎక్కువగా ఉంది, ఇవన్నీ చూసుకొని కొద్దిగా మాట్లాడితే మీకు మంచిది, మీ పార్టీకి మంచిది.